విఘ్నాలను తొలగించే దేవుడు, అందరికంటే ముందుగా పూజలు అందుకునే ఆది దేవుడు, మహాదేవుడు ప్రియమైన కుమారుడు. ఈ వీడియోలో మనం వినాయకుడు ఎలా జన్మించాడో అండ్ గజాసురుని తల ఎందుకు పెడతారో అన్ని పూర్తి విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. పురాణాల ప్రకారం పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే తను శివునికి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. ఒకసారి పరమేశ్వరుని కోసం కఠినమైన తపస్సు చేస్తాడు. తన తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన దుర్బుద్ధిని బయట పెడతాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణే తన కడుపులో ఉండిపోవాలని కోరుకుంటాడు. అందుకు శివుడు కూడా ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు విష్ణుమూర్తిని సహాయం కోరగా తను బ్రహ్మదేవుని సాయంతో నందిని తీసుకువెళ్ళి గజాసురుడి ముందు ఆడిస్తారు. దీంతో తన్మయం పొందిన గజాసురుడు మీకు ఏం కావాలో కోరుకోమని అడుగగా విష్ణువు శివుడిని తిరిగి ఇచ్చేయాలని కోరతాడు. అప్పుడు సాక్షాత్తు విష్ణువే వచ్చాడని తెలిసి ఆ తర్వాత అన్ని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుణ్ణి తన పొట్ట చీల్చి తీసుకెళ్ళమని చెప్తాడు. ఆ తరువాత తన తలను లోకమంతా ఆదరించేలా చేయాలని, తన చర్మాన్ని పరమేశ్వరుని వస్త్రంగా ధరించాలని కోరుకొని మరణించాడు. కైలాసానికి పరమేశ్వరుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి సంతోషంతో అందంగా ముస్తాబయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడు రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి లోపలికి ఎవ్వరినీ రానివ్వద్దని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. ఆ వెంటనే అక్కడికి వచ్చిన శివుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆ బాలుడు శివుని మాటలను అస్సలు కుండా అతన్ని లోపలికి అనుమతించలేదు. తరువాత శివుడు తన ఘన ప్రేతాలు నందిని పంపగా వినాయకుడు వాళ్ళని కొట్టి పంపిస్తాడు. వాళ్ళని కొట్టారని శివుడు ఎంతో కోపంతో ఊగిపోతూ వినాయకుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు. అప్పుడే స్నానం ముగించుకొని వచ్చిన పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతగానో సంతోషిస్తుంది. అయితే అప్పటికీ గణేశుడి గురించి తెలియదు. అయితే కాసేపు ముగిశాక బాలుడి ప్రస్తావన రాగా పరమేశ్వరునికి తమ బిడ్డ అని చెబుతుంది. తనను ఎలాగైనా బ్రతికించాలని కోరగా అప్పుడు పరమేశ్వరుడు నందికి మరియు తన గణ ప్రేతాలకు ఒక సమాచారం చెప్తాడు. మీరు తూర్పు వైపు ప్రయాణం చేయండి. అక్కడ మీకు సాయంత్రం వేళ లోపు ఏ జంతువు అయితే కనపడుతుందో దాని యొక్క తల తీసుకురమ్మని వీళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. అయితే నందికి ఒక ఏనుగు తన ముందుగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆ ఏనుగు తల తీసుకువస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు గజాసురుని తలను ఆ బాలునికి అతికించి బతికిస్తాడు. ఆ గజముఖం ఉండడం వల్ల గణేశుడికి గజాననుడు అనే పేరు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత దేవతలందరూ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి విఘ్నాలు రాకుండా ఉండేందుకు ఒకరిని కొలిచేందుకు అవకాశం ఇవ్వమని కోరతారు. అదే సమయంలో గణపతి మరియు కుమారస్వామి ఇద్దరు పోటీ పడ్డారు. ముల్లోకాలను చుట్టి ఎవరైతే ముందుగా ఇక్కడికి చేరుకుంటారో వారే గెలుస్తారని చెప్తారు. పోటీ మొదలు పెట్టగా కుమారస్వామి వాయు వేగంతో దూసుకు వెళ్తాడు. కానీ గణపతి మాత్రం అస్సలు కదలకుండా అక్కడే నిల్చొని ఉంటాడు. కొంతసేపటి తర్వాత కుమారస్వామి ముల్లోకాలను చుట్టి వస్తుండగా గణపతి చూసి తాను తన వాహనమైన ఎలుక ఎక్కి తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు. ఇలా ప్రదక్షిణం చేసి వాళ్ళందరికీ వివరిస్తాడు. ఒక పిల్లవాడికి తన తల్లిదండ్రుల కంటే ముల్లోకాలు ఏమి ఉంటాయి అని చెప్తాడు. దాంతో పోటీలో గెలిచి అందరి దేవతల కంటే ముందుగా పూజలు అందుకుంటాడు గణేశుడు. అసలు గణపతి వాహనం మూషికం ఎలా? గణేశ పురాణం ప్రకారం సంగీతకారుడు దేవుడు ఒకసారి అనుకోకుండా వామదేవ అనే ముని పాదాలపై అడుగుపెట్టాడు. అది ఇంద్రుని ఆస్థానంలో జరిగింది. మరియు కోపంగా ఉన్న ఋషి క్రౌంచను ఎలుకగా మార్చమని శపిస్తాడు. క్రౌంచ చాలా పెద్ద ఎలుకగా మారింది.
మరియు అది దారిలో ఉన్న ప్రతి దాన్ని పాడు చేస్తూ ఉంది. ఎలుక మహర్షి ఆశ్రమానికి చేరుకొని విధ్వంసకర కార్యక్రమాలను ప్రారంభించింది. ఆ సమయంలో గణేశుడు అక్కడే ఉన్నాడు మరియు క్రౌంచకు గుణపాఠం చెప్పేందుకు అతను ఎలుకను తాడుతో బంధించి అతను పాదాల వద్దకు తీసుకువచ్చాడు. అందువలన శిక్షగా క్రౌంచ ఎలుక రూపంలో గణేశుని వద్దే వాహనంగా ఉండిపోయింది. వినాయకుడికి అసలు ఒక దంతం ఎందుకు విరిగిపోయి ఉంటుంది తెలుసుకుందాం. ఒకసారి వినాయకుడు ద్వారం వద్ద కాపలా కాస్తున్న సమయాన శివుణ్ణి దర్శించుకోవడానికి పరశురాముడు అక్కడికి వస్తాడు. పరశురాముడు విష్ణుమూర్తి అంశ మరియు ముక్కోపి. కానీ వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకు అంతరాయం కలిగించవద్దనుకున్న తరుణంలో పరశురాముణ్ణి లోపలికి పంపలేదు. కోపానికి గురైన పరశురాముడు ఆగ్రహంతో తన ఆయుధమైన గొడ్డలిని విసరగా ఆ గొడ్డలి శివునిచే ప్రసాదించబడింది కావడం వల్ల యుద్ధానికి కింద పడకుండా ఆయుధాన్ని అంగీకరించాడు. ఆ గొడ్డలి దంతాన్ని విరిచేసింది. అప్పటి నుంచి అతనికి ఒక్క మాత్రమే ఉంటుంది. అందుకే మనం ఏకదంతాయ అని పిలుస్తాం. మనమందరం అసలు వినాయకుడికి పెళ్ళే అవ్వలేదు అని అనుకుంటాం. అంతేకాదు కొన్ని చోట్ల వినాయకుడి పెళ్ళంటే రేపు రేపు అని ఇలా ఎగతాళికి కూడా అంటూ ఉంటారు. కానీ నిజానికి వినాయకుడికి పెళ్ళయింది. వినాయకుడికి సిద్ధి బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్న చోట సకల కార్యాలు సిద్ధిస్తాయి. అందువలన ఏ పనైనా, పూజైనా, పెళ్లి కానీ, గృహప్రవేశం కానీ, రచనారంభం కానీ, పరీక్ష కానీ, ఉద్యోగం కానీ వినాయకుని పూజతోనే మొదలవుతుంది. మనం చదివే మహాభారతాన్ని ఫస్ట్ రాసింది వినాయకుడే అని మీకు తెలుసా? ఎలాగో తెలుసుకుందాం. వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమ వేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించాడు. తాను చెప్తూ ఉంటే రాయగల సమర్థుని కోసం గణపతి ఒక నియమాన్ని విధించాడు. వ్యాసుడు ఎక్కడ ఆపకుండా చెప్పాలి అని అడుగుతాడు. ఒప్పుకున్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు. తాను చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే రాయాలి అని వ్యాసుడు షరతు పెడతాడు. అలా ఒప్పందం ప్రకారం మహాభారతం రచన సాగింది. అలా రాసేటప్పుడు ఎన్నో సిరలు ఇరిగిపోతూ ఉండగా గణపతి తన కొమ్మునే విరిచి రాసేవాడు. అసలు రావణునికి మరియు గణపతికి ఉన్న గొడవ ఏంటి? ఒకసారి రావణుడు పరమశివుని దగ్గర వరం కారణంగా ఒక ఆత్మలింగాన్ని తీసుకొని తన లంకా నగరంలో పెట్టుకోవాలని అనుమతి కోరతాడు. ఇచ్చే ముందు శివుడు ఆ ఆత్మలింగాన్ని ఎక్కడైనా లంకకు ఈ మధ్యలో ఎక్కడైనా భూమిపై ఉంచితే భూదేవి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆ లింగాన్ని ఎవరు ఎత్తలేరు, సాక్షాత్తు నేను కూడా ఎత్తలేనని చెప్పి ఆ లింగాన్ని రావణుడికి ఇస్తాడు. సరే అని చెప్పి రావణుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకువెళ్తాడు. ఇది చూసిన గణపతి ఎలాగైనా ఆ లింగాన్ని లంకకు తీసుకువెళ్లకుండా ఆపాలనుకుంటాడు. అప్పుడు గణపతి పశువుల కాపరిగా మారి అక్కడ తిరుగుతూ ఉంటాడు. సాయంత్రం వేళ అవ్వడం వలన రావణుడు సంధ్యావందనం చేయాలని చెప్పి ఆ లింగాన్ని ఆ పశువుల కాపరికి ఇస్తాడు. అప్పుడు గణపతి ఆ ఆత్మలింగం ఎంతో బరువుగా ఉంది అని చెప్పి నేను ఎంతసేపు మోయగలిగితే అంతసేపు మోస్తాను, తర్వాత 3 సార్లు రావణ రావణ అని పిలుస్తాను, ఈ లోపల నువ్వు కానీ రాకపోతే ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేసి నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. దీనికి అంగీకరించిన రావణుడు సంధ్యావందనం చేసుకోవడానికి సముద్రం వరదకు వెళ్తాడు. ఇంతలో గణపతి ఎంతో బరువుగా ఉంది అని చెప్పి 3 సార్లు పిలుస్తాడు. అప్పటికి రాకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని అక్కడే పెట్టేస్తాడు గణపతి. అప్పుడు రావణుడు గణపతిని కొడతాడు. అప్పుడే అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి అతనికి శాంతించమని కోరతారు. అసలు మనం వినాయక చవితి రోజు చంద్రుని ఎందుకు చూడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిసారి జరిగినట్టే ఒకసారి వినాయక చవితి జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి వెళ్ళినట్టే ఈసారి కూడా అందరి ప్రసాదాలను తినడానికి గణపతి తన మూషిక వాహనంపై వెళ్తూ ఉంటాడు. అన్ని ప్రసాదాలని ఆరగించిన తర్వాత తిరిగి వస్తుండగా దారిలో ఒక పాము కానొస్తుంది ఆ మూషికానికి. భయంతో అది
ఊగిపోతూ ఉండగా దానిపై ఉన్న గణపతి కింద పడిపోతాడు. తరువాత లేచి మట్టి తుడుచుకొని మళ్ళీ మూషికంపై ఎక్కుతుండగా చంద్రుడు చూసి నవ్వుతాడు. ఎంతసేపటికి ఆపమన్నా ఆ చంద్రుడు మాత్రం నవ్వుతూనే ఉంటాడు. అప్పుడు గణపతి కోపం వచ్చి తన అస్త్రాన్ని చంద్రుడిపై సంధిస్తాడు. అప్పుడు చంద్రుడి యొక్క కాంతి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు గణపతి దగ్గరికి వస్తారు. బ్రహ్మదేవుడు చంద్రుడిని గణపతితో క్షమాపణ కోరమని అడుగగా అప్పుడు గణపతి చంద్రుణ్ణి శపిస్తాడు. ఏమనంటే, నువ్వు ఎప్పుడు పూర్తి చంద్రులా ఉండవు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి మాత్రమే పూర్తి చంద్రులా ఉంటావు. ప్రతిరోజు కొంచెం కొంచెం పెరుగుతూ ఒకరోజు మాత్రమే పూర్తి చంద్రులా ఉంటావు అని శపిస్తాడు. అంతేకాకుండా నా వినాయక చవితి రోజున ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు చేయని పనికి కూడా వాళ్ళు తిట్లు తింటారు అని శపిస్తాడు. అందుకే మనం వినాయక చవితి రోజున చంద్రుని చూడకూడదు. ఈ వీడియో ఎంతవరకు మీరు చూసినట్లయితే మీకు ఎంతగానో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తామో అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.